గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. దీని ద్వారా మేము యూజీసీ నెట్, ఏపీ సెట్, టీఎస్ సెట్ మరి గురుకుల టీచర్ సంబంధించినటువంటి టాపిక్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఎవరైనా సరే యూజీసీ నెట్ కానీ, ఏపీ సెట్, టీఎస్ సెట్, గురుకుల టీచర్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరు కూడా దీన్ని షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ సబ్జెక్ట్ సంబంధించిన అంటే యూజీసీ నెట్, ఏపీ సెట్, టీఎస్ సెట్, గురుకుల టీచర్ సంబంధించినటువంటి పేపర్ 1 అంటే జనరల్ పేపర్ అందరికీ కామన్ పేపర్ అయినటువంటి పేపర్ 1 సంబంధించిన మెటీరియల్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది. ఎవరికైనా మెటీరియల్ కావాలి అంటే ఈ నెంబర్కి 6300728085 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మెటీరియల్ కూడా తెప్పించుకోవచ్చు. సో మీ దగ్గర మెటీరియల్ ఉంటే నేను చెప్పేటటువంటి టాపిక్స్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో జూన్లో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఈ జూన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా అంటే చాలా తొందరగా మెటీరియల్స్ తెప్పించుకొని నా క్లాసెస్ ఫాలో అవుతూ మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. సో ఈరోజు మనం చెప్పుకునేటటువంటి టాపిక్ గురించి మాట్లాడదాం. ఓకే, ఈరోజు నేను యూజీసీ నెట్, ఏపీ సెట్, టీఎస్ సెట్, గురుకుల టీచర్ సంబంధించిన టాపిక్స్ నుండి టీచింగ్ యాప్టివ్ టాపిక్స్ మనం చెప్పుకుంటున్నాము. టీచింగ్ యాప్టివ్ టాపిక్స్లో ఆల్రెడీ 6 క్లాసెస్ అయిపోయింది. అంటే ఈ 6 క్లాసెస్ ఏంటంటే టీచింగ్ యాప్టివ్లో ఉన్నటువంటి టాపిక్స్ని నేను క్లాస్ వైడ్గా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. క్లాస్ వైజ్గా నేను మీకు టీచ్ చేస్తున్నాను. అంటే ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క క్లాస్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్ 7 జరుగుతుంది. ఈ క్లాస్ 7లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద టీచింగ్. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ టీచింగ్. అసలు బేసిక్ రిక్వైర్మెంట్స్ అంటే టీచింగ్ కావాల్సినటువంటి ప్రధానమైన రిక్వైర్మెంట్స్ ఏంటి, ప్రధానంగా టీచింగ్ ఏం కావాలి అనే దాని మీద మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. అంటే ఇఫ్ యూ వాంట్ టు టీచ్ వాట్ రిక్వైర్మెంట్స్ వీ నీడ్, ఇఫ్ యూ వాంట్ టు టీచ్ వాట్ రిక్వైర్మెంట్స్ వీ నీడ్ అంటే ఇక్కడ టీచింగ్ కావాల్సినటువంటి మెయిన్ రిక్వైర్మెంట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈజ్ టీచర్, సెకండ్ స్టూడెంట్, థర్డ్ సబ్జెక్ట్ మ్యాటర్. But these 3 requirements are not sufficient in the modern trend of the educational system. Along with the 3 requirements, we need one more requirement, that is the suitable environment. చూడండి, అంటే ఇక్కడ మరి ఈ టీచర్, స్టూడెంట్, సబ్జెక్ట్ మ్యాటర్తో మనకి ఈ మోడర్న్ ట్రెండ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ ఆధునిక విద్యా విధానంలో దీంతో టీచింగ్ చేయడం అనేది సాధ్యం కాదు అని చెప్తాను. ఎందుకు అంటే వీటితో పాటు మనకి సూటబుల్ ఎన్వైర్న్మెంట్ కూడా కావాలి. ఆ సూటబుల్ ఎన్వైర్న్మెంట్ అంటే విద్యార్థులు సూటబుల్గా ఫీల్ అయ్యేటటువంటి ఎన్వైర్న్మెంట్ని కూడా క్రియేట్ చేస్తేనే మన విద్యార్థులకు సరైనటువంటి విద్యను అందించగలుగుతాం. ఎందుకంటే పూర్వకాలంతో పోల్చుకుంటే మన విద్యా విధానంలో చాలా మార్పులు అనేవి వచ్చినాయి. విద్యార్థుల ప్రవర్తనలో చాలా మార్పులు అనేవి వచ్చినాయి. సొసైటీలో చాలా మార్పులు అనేవి వచ్చినాయి. అందుకని ఆ సొసైటీ పరంగా, విద్యార్థుల మానసిక పరిస్థితుల పరంగా మనం ఈ సూటబుల్ ఎన్వైర్న్మెంట్ని కూడా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం పూర్వకాల విద్యా విధానం చూసినట్లయితే పూర్వకాలంలో టీచర్ ఉండేవాడు, ఆ టీచింగ్ వినడానికి సంసిద్ధంగా స్టూడెంట్ ఉండేవాడు. ఆ టీచర్ స్టూడెంట్కి మధ్య ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉండేది. దాన్ని సబ్జెక్ట్ మ్యాటర్ అంటాము. కానీ సూటబుల్ ఎన్వైర్న్మెంట్ అనేది అక్కడ అంతగా ఇంపార్టెన్స్ అనేది లేకపోయింది. అంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెట్ల కిందనో వాళ్ళకి ఎక్కడ వీలైతే అక్కడ ఆ నాలెడ్జ్ ట్రాన్స్మిషన్ అనేది చేసుకునేవాళ్ళు. అంటే మన శాంతినికేతనం అనేటటువంటి విద్యా విధానం చూస్తే వాళ్ళు చెట్ల కిందనే ప్రకృతి ఒడిలో వాళ్ళు విద్యని అందించడం జరిగేది. అక్కడ సూటబుల్ ఎన్వైర్న్మెంట్కి అవకాశం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సిస్టంలో కంపల్సరీ సూటబుల్ ఎన్వైర్న్మెంట్ని కల్పించాల్సి ఉంది. మరి వీళ్ళ గురించి చూద్దాం. టీచర్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఎడ్యుకేటర్. Means more learned person. The student educand అంటే లెస్ లర్న్ పర్సన్ అంటాం, ఇమ్మెచ్యూర్ పర్సన్ అని కూడా అంటాం. సబ్జెక్ట్ మ్యాటర్, దీన్ని కరిక్యులం అని అంటాం. సబ్జెక్ట్ మ్యాటర్ని కరిక్యులం అని అంటే according to the curriculum we are providing the subject knowledge for the students. First of all, come to know what is the curriculum.
the curriculum means all the experiences which the student gains from the educational institution. చూడండి, కరికులం మీన్స్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ విచ్ ద స్టూడెంట్ గెయిన్స్ ఫ్రమ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. అంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ విద్యా సంస్థ నుండి విద్యార్థి పొందగలిగేటటువంటి అనుభవాల మొత్తాన్ని మనం కరికులంగా చెప్తాం. అంటే అలాంగ్ విత్ ద ఎడ్యుకేషన్ ద స్టూడెంట్ గెయిన్స్ extra curricular activities also. Along with the education the student gains extra curricular activities also called as the curriculum. And curriculum includes education, games, sports, respect and attitudes and other activities also. కరికులంలో ఏముంటుంది? ఎడ్యుకేషన్ ఉంటుంది, గేమ్స్ స్పోర్ట్స్ ఉంటాయి, రెస్పెక్ట్ సంబంధించిన ఉంటాయి, ఎథికల్ వాల్యూ సంబంధించిన ఉంటుంది, ఇంకా అనేక రకాలైన అంశాలని తన జీవన విధానంలో విద్యార్థి పొందగలుగుతాడు కరికులం నుండి. సో మరి ఈ కరికులం అనేది మనం చెప్పుకున్నప్పుడు ఈరోజు మన భారతదేశంలో విద్యా విధానం అనేది ఏ కరికులము బేస్ చేసుకొని నడుస్తుందంటే దాన్ని మనం NCF 2005 అని, NCF 2005 దీని మీద కూడా మనకి క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఎస్పెషల్లీ గురుకుల టీచర్స్ ఒక పాయింట్ని క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. NCF 2005 అంటే ఇన్ ద ఇండియా ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫాలోయింగ్ ద గైడ్లైన్స్ ఆఫ్ ది NCF 2005. ఇండియాలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా NCF 2005 గైడ్లైన్స్ని ఫాలో అవుతుంటాయి. మరి NCF 2005 ఏం చెప్పింది అంటే ఫస్ట్ ద NCF 2005 told that he changed the education system that teacher centered education to student centered education. Along according to that system only the educational institutions providing the education for the students. And it is the student centered education. అంటే ఇక్కడ NCF 2005 ఏం చేసిందంటే ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య నుండి విద్యార్థి కేంద్రిక విద్యగా మార్చడం జరిగింది. దాని ప్రకారంగా మనం ఈరోజు విద్యని విద్యార్థులకి అందిస్తున్నాం. మరి స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే according to the interest of the students, according to the physical capabilities of the student, according to the mental capabilities of the student, according to the psychology of the student, we have to provide the education. That is the student centered education. It means what? ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా UGC నెట్ ఎగ్జామినేషన్ లో అడగడం జరిగింది. amongst these are components of the అంటే amongst the components of the teaching which is the main component. అంటే amongst these all components of the teaching which component is main important అని అడిగాడు. అంటే ఇక్కడ మరి టీచరా, స్టూడెంటా, సబ్జెక్ట్ మ్యాటరా, సూటబుల్ ఎన్వైరన్మెంటా? అంటే ఈ 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం మెయిన్ కాంపోనెంట్ దేన్ని తీసుకుంటామంటే మనం వీఆర్ ఫాలోయింగ్ ద స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. సో స్టూడెంట్ ఈజ్ ద మెయిన్ కాంపోనెంట్. అంటే ఈ విద్యా విధానంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించేది ఎవరు అంటే స్టూడెంటే. అంటే ఈ TS సెట్ 2017లో ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. లర్నర్ ఈజ్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, సో అంతేకాకుండా NCF 2005 ఇంకొక గైడ్ లైన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే ద ఎడ్యుకేషన్ సిస్టమ్ shifted from the rote memorizing to reflective level of teaching. The education system shifted from the rote memorizing to reflective level of teaching. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రోట్ మెమరైజింగ్ సిస్టమ్ నుండి రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ సిస్టమ్కి మార్చడం జరిగింది. అంటే రిఫ్లెక్టివ్ లెవెల్ అంటే ద స్టూడెంట్ రిఫ్లెక్టెడ్ బై ద కన్వర్సేషన్ ఆఫ్ ది టీచర్ అండ్ హిమ్సెల్ఫ్ హీ హ్యాస్ టు ఫైండ్ ద solution of the problem and himself he has to evaluate the what changes he got from the educational system. ఇది మనకి రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ ది టీచింగ్. అంటే విద్యార్థి అన్ని అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో విద్యార్థి పాల్గొని విద్యార్థి ఒక సమస్యకి పరిష్కారాన్ని తనకు తానుగా అన్వేషించాలి. అంతేకాకుండా ఆ అన్వేషించడంలో
అన్వేషించడంలో తను ఎంత అన్వేషించగలిగాడనే దాన్ని తనకు తానుగా మూల్యాంకనం చేసుకోగలగాలి. దాన్ని మనం సిసి ప్యాటర్న్ అని అంటాం. అంటే ద ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ బి ఫాలోడ్ ద సిసి ప్యాటర్న్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. సిసి ప్యాటర్న్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. సిసి ప్యాటర్న్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను. సిసి అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యూషన్. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యూషన్. అయితే మరి మన ఆంధ్రప్రదేశ్లో సిసి ప్యాటర్న్ అనేది ఎప్పటి నుండి అమలు జరుగుతుంది అనేటటువంటి జనరల్ క్వశ్చన్ అడిగితే, జీకే సంబంధించిన క్వశ్చన్ అడిగితే ఇది 2012 నుండి మన ఆంధ్రప్రదేశ్లో, అంటే అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, సిసి ప్యాటర్న్ అనేది అమల్లోకి వచ్చిందని చెప్పవచ్చు. అంతేకాకుండా NCM 2005 gave guidelines of we should provide the life experiences for the students along with the bookish knowledge. Life experiences for the students along with the bookish knowledge. అండ్ ఈ రకమైనటువంటి గైడ్లైన్స్ ఆధారంగా మనం కరిక్యులంని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఆ కరిక్యులం ఆధారంగా విద్యా సంస్థల్లో విద్యార్థులకి విద్యను అందించడం జరుగుతుంది. సరే, తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్లో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే సిలబస్. చాలామంది సిలబస్ని కరిక్యులంని ఒకటి అనుకుంటారు, కానీ కరిక్యులం వేరు, సిలబస్ వేరు. అంటే ద కరిక్యులం అండ్ సిలబస్ ఈజ్ not same. There is a much difference in between the curriculum and syllabus. Curriculum means broad sense of the concept. Syllabus means narrow sense of the concept, because syllabus means the subject matter which is prescribed for the examination. The subject which is prescribed for the examination is called the syllabus. Ante some amount of the information, some amount of the subject which is prescribed for the examination is called the syllabus. అంటే కేవలం ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్, ఒక సబ్జెక్ట్ని విద్యార్థులకి మనం ప్రిస్క్రైబ్ చేస్తే దాన్ని సిలబస్ అంటాము. కానీ కరిక్యులంలో అన్నీ ఉంటాయి, కానీ సిలబస్లో కేవలం ఒక సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎగ్జామినేషన్ కోసం మనం ఇప్పుడు జరుగుతున్నాం. అంటే దీన్ని నారో సెన్స్ ఆఫ్ ది కాన్సెప్ట్ అంటాం, దీన్ని బ్రాడ్ సెన్స్ ఆఫ్ ది కాన్సెప్ట్ అంటాం. ఇంకొకటి ఏంటంటే సిలబస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ కరిక్యులం. ఈ క్వశ్చన్ కూడా యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కరిక్యులం అండ్ సిలబస్ అని అడగడం. రిలేషన్ ఏంటంటే సిలబస్ ఈజ్ పార్ట్ ఆఫ్ కరిక్యులం. సిలబస్ అనేది కరిక్యులంలో ఒక పార్ట్. ఓకే, తర్వాత మనకి ఈ సూటబుల్ ఎన్వైరన్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. సూటబుల్ అంటే అకార్డింగ్ టు ద సూటబుల్ ఎన్వైరన్మెంట్ వీ కెన్ provide the information or knowledge for the students, and also the students get interested towards the teaching learning process if we provide the suitable environment. దాని గురించి ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేద్దాం. అంటే ఈ 3తో పాటు సూటబుల్ ఎన్వైరన్మెంట్ కూడా డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఫస్ట్ టీచర్. అంటే ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో టీచర్ పాత్ర అనేది ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది టీచర్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్? సో టీచర్ ఈజ్ ఇన్నోవేటర్. టీచర్ ఈజ్ ఇన్నోవేటర్ టు ప్రొవైడ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద స్టూడెంట్స్. అంటే టీచర్ ఒక ఇన్నోవేటర్గా పనిచేస్తూ ఉంటాడు. అంటే ఇన్నోవేటర్గా పనిచేస్తూ విద్యార్థులకు కావలసినటువంటి సమాచారాన్ని, జ్ఞానాన్ని అందిస్తాడు. అంతేకాకుండా హీఈస్ ఏ క్రియేటర్ అండ్ ట్రాన్స్మిటర్. క్రియేటర్ అండ్ ట్రాన్స్మిటర్ టు ప్రొవైడ్ నాలెడ్జ్, వాల్యూస్, ethics for the students, to bring all-rounder development like social development, physical development, mental development and ethical development. చూడండి, టీచరు ఏ విధంగా పనిచేస్తాడు క్లాస్ రూమ్లో అంటే ఒక క్రియేటర్గా పనిచేస్తాడు, ఒక ట్రాన్స్మిటర్గా పనిచేస్తాడు. అంతేకాకుండా తను ఎథిక్స్ని, వాల్యూస్ని, నాలెడ్జ్ని విద్యార్థులకు అందజేస్తూ వాళ్ళ నుండి సమగ్రాభివృద్ధిని సాధిస్తూ ఉంటాడు. అంటే ఈ విధంగా తను ఈ విద్యార్థులకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని
ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ద టీచర్ ఈస్ వెహికల్. The teacher is vehicle and he knows what is right, what is wrong in the society. What is right, what is wrong in the society. According to that concept, according to that right and wrong, he provides effective information and useful information for the students to sustain in the society. To sustain in the society. చూడండి, ఇది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి టీచర్ ఈజ్ యాక్ట్ యాజ్ వెహికల్. ఒక వెహికల్ అంటే ఒక ట్రాన్స్పోర్ట్ లాగా పనిచేస్తాడు. అంటే ఎలా అంటే సొసైటీలో ఏది మంచి ఏది చెడు అనేది ఉపాధ్యాయుడు తెలుసు. ఆ మంచిని చెడుని అంచనా వేసుకుంటూ వాటి ఆధారంగానే తను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది, లేదా జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థులు ఆ సొసైటీలో సస్టైన్ కావాలి కాబట్టి. అంతేకాకుండా టీచర్ యూజెస్ ఎఫెక్టివ్ language. Teacher uses effective language in the teaching learning process for the communication in order to bring positive changes in the behavior of the student. The teacher uses effective language in the teaching learning process for the communication in order to bring positive changes in the behavior of the student. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. మీకు యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో లాస్ట్ 2019లోని ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఎఫెక్టివ్ లాంగ్వేజ్ అనేది మనం ఉపయోగించాలి. అసలు ఎఫెక్టివ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే విచ్ లాంగ్వేజ్ ఫ్లెక్సిబుల్ ఫర్ ద స్టూడెంట్స్, విచ్ లాంగ్వేజ్ అండర్స్టాండ్ బై ద స్టూడెంట్స్, దట్ లాంగ్వేజ్ వీ హ్యావ్ టు యూస్, దట్ ఈస్ ఎఫెక్టివ్ లాంగ్వేజ్. అంటే ఏ లాంగ్వేజ్లో చెప్తే విద్యార్థులకి అర్థమవుతుందో అదే ఎఫెక్టివ్ లాంగ్వేజ్. అది ఇంగ్లీష్ మీడియం కావచ్చు, లేకపోతే తెలుగు కావచ్చు, ఇంకేదైనా లాంగ్వేజ్ కావచ్చు. బట్ విచ్ లాంగ్వేజ్ ప్రాపర్లీ అండర్స్టాండింగ్ బై ద స్టూడెంట్, దట్ ఈస్ ద ఎఫెక్టివ్ లాంగ్వేజ్. అంటే ఇక్కడ మనకి మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషనిస్ట్ వాట్ దే వర్ టెల్లింగ్ దట్ mother tongue is the effective language for the students in the teaching learning process and the students able to understand by the mother tongue, through the mother tongue. చూడండి, అంటే మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళందరూ మంచి ఎడ్యుకేషనిస్ట్ మన పూర్వీకులు ఏం చెప్తారు అంటే మాతృభాషలో విద్యని అందించినట్లయితే విద్యార్థులకి చాలా బాగా అర్థమవుతుంది. అంటే మనం ఏదైనా అంశాన్ని చెప్పాలంటే మాతృభాషలో చెప్తేనే అర్థమవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ దీని గురించి ఇంకా ఒక మంచి విషయం కూడా చెప్పాడు. ఏంటంటే అమ్మ పాలు ఎంత తీయగా ఉంటాయో, ఎంత అమృతంలాగా ఉంటాయో, మాతృభాష కూడా అంతే అమృతంలాగా ఉంటుందని చెప్పడం జరిగింది. కాకపోతే మనం ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో ఎడ్యుకేషన్ విద్యార్థులకు అందిస్తున్నాం. దట్ ఈస్ నీడ్, దట్ ఈస్ రిక్వైర్మెంట్ టు సస్టైన్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడు సొసైటీలో మనగలగాలి, మంచి జీవితాన్ని అనుభవించాలి అంటే మనకి ఇంగ్లీష్ మీడియం అనేది అవసరం కాబట్టి మనం ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటాం. కానీ బట్ మదర్ టంగ్ ఈస్ బెటర్ టు అండర్స్టాండింగ్ బై ద స్టూడెంట్స్. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. ఇప్పుడు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది టోటల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆధారపడి పనిచేస్తుంది. అంటే యాక్చువల్గా ఇన్ ద ఏజ్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ, the teacher must be have the sound knowledge of the science and technology to provide effective communication and effective information for the students. అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజికల్ ట్రెండ్. సో అకార్డింగ్ టు దట్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ట్రెండ్, ద టీచర్ మస్ట్ బి హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ sound knowledge of science and technology and you should use the and ఈ మీడియా అంటే అప్డేటెడ్ మీడియా అండ్ అప్డేటెడ్ టీచింగ్ ఎయిడ్స్ అండ్ యూస్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ టు provide the effective information, effective subject knowledge for the students. So it is important. This is the characteristic of the teacher and teacher అంటే టీచర్
షుడ్ బి హ్యావ్ ద ఇన్హరెంట్ టాలెంట్. అంటే టీచింగ్ అనేది ఇన్హరెంట్ టాలెంట్ అనుకోండి. టీచింగ్ అనేది ఇన్హరెంట్ టాలెంట్గా ఉండాలి. ఎందుకంటే టీచింగ్ యాప్ట్యూడ్ అంటే మనం ఈ టీచింగ్ యాప్ట్యూడ్లో ద టీచర్ మస్ట్ బి హ్యావ్ ద యాప్టిట్యూడ్. యాప్ట్యూడ్ మీన్స్ టీచర్ మస్ట్ బి హ్యావ్ ద యాప్ట్యూడ్. యాప్ట్యూడ్ మీన్స్ ఇన్హరెంట్ టాలెంట్. ఇన్హరెంట్ టాలెంట్ అంటే అతనిలో దాగి ఉన్నటువంటి టాలెంట్ అని అంటే ద టీచర్ మస్ట్ బి హ్యావ్ ద న్యాచురల్ ఫ్లేర్ ఆర్ న్యాచురల్ టెండెన్సీ టువర్డ్స్ ద టీచింగ్. అంటే టీచింగ్ పట్ల తనకి న్యాచురల్ టెండెన్సీ అనేది ఉండాలి, న్యాచురల్ ఫ్లేర్ అనేది ఉండాలి. యాక్చువల్గా మనం ఈరోజు చాలామంది బీఎడ్ చేసి ఈ టీచర్ డిఎస్సి ఎగ్జామినేషన్ రాసి టీచర్లు అవుతున్నారు. కానీ వాళ్ళందరిలో టీచింగ్ యాప్ట్యూడ్ ఉందంటే మేబీ ఆర్ మే నాట్ బి. అంటే బీఎడ్ చేసినంత మాత్రాన టీచర్లో టీచింగ్ యాప్ట్యూడ్ ఉందని చెప్పగలం. ఈ ఎవరికి ఉంటుందంటే those who have the natural tendency or natural play, and also we can say that the teacher who has the natural tendency ante the teaching aptitude means the teacher who is the lifelong learner అంటే ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి ఉపాధ్యాయుడికి టీచింగ్ యాప్ట్యూడ్ ఉందని మనం చెప్పగలం. అంటే లైఫ్ లాంగ్ లెర్నర్. టీచర్ అనేవాడు లైఫ్ లాంగ్ లెర్నర్గా ఉంటాడు. అంటే కంటిన్యూస్లీ he has to learn different things and updating information, and he has to get the different knowledge from the different sources. అంటే కంటిన్యూస్గా నేను టీచర్ని అయిపోయాను ఇంక నేను చదవవసరం లేదు అనుకోకుండా కంటిన్యూస్గా ఏదో విధంగా తను అభ్యాసంలో భాగంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే తనకి ప్రస్తుత కాలమాన పరిస్థితికి అనుగుణంగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, దాన్ని విద్యార్థులకు అందించడానికి కూడా అవకాశంగా ఉంటుంది. అంతేకాకుండా టీచర్కి ఉండాల్సినటువంటి టీచింగ్ యాప్ట్యూడ్, టీచర్కి ఉండాల్సిన ఇంకో క్వాలిటీ ఏంటంటే యూ షుడ్ బి హోల్ హార్టెడ్ అంటే తను విశాలమైనటువంటి హృదయం కలిగి ఉండాలి. అంటే అందరినీ కూడా అంటే ద టీచర్ షుడ్ బి ట్రీట్ ద ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద సేమ్ వే. దేర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దెమ్. అంటే యూ షుడ్ నాట్ ట్రీట్ ద స్టూడెంట్స్ ఇన్ ద డిఫరెంట్ వే. ఆల్ ద స్టూడెంట్స్ సేమ్ ఫర్ ద టీచర్. దట్ ఫీల్ ఈ షుడ్ బి హౌ. దట్ ఈస్ ద హోల్ హార్టెడ్. అంతేకాకుండా ద టీచర్ షుడ్ పోస్ట్ love and affection towards the students. అంటే స్టూడెంట్స్ పట్ల లవ్ ఎఫెక్షన్ని చూపించాలి. అప్పుడే స్టూడెంట్స్ ఏ భయం లేకుండా ఉపాధ్యాయుని తగిన క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకుంటారు. అందుకని ఈ క్వశ్చన్ కూడా మనకి యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. గురుకుల టీచర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. In India, most of the educational institutions, maybe private institutions or maybe government institutions, preferring the lady teachers because of that they can show love and affection towards the student, especially for the primary classes. చూడండి, మన ఇండియాలో ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, లేడీ టీచర్స్ని ఎక్కువ అపాయింట్ చేసుకుంటారు, ఎస్పెషల్లీ ప్రైమరీ స్కూల్స్. ఎందుకంటే వాళ్ళు మాత్రం పిల్లల మీద లవ్ అండ్ అఫెక్షన్ చూపించగలరు. ఆ టీచింగ్ యాప్ట్యూడ్ అనేది వాళ్ళలో ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ద టీచర్ మస్ట్ బి ద సబ్జెక్ట్ మ్యాటర్. అంటే mastery over the subject. This basic requirement, basic qualities the teacher has the teaching aptitude. So ఇది మనకి టీచర్ గురించి. సెకండ్ మెయిన్ అంటే ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఎవరు అంటే స్టూడెంట్ ఆర్ లెర్నర్ అనొచ్చు, స్టూడెంట్ అనొచ్చు. స్టూడెంట్ ఎలా అంటే స్టూడెంట్ ఈజ్ డిపెండెంట్ వన్ అండ్ ఆల్సో ఇమ్మెచ్యూర్. అంటే టీచర్ అంత మెచ్యూర్డ్ పర్సన్ కాదు. అంతేకాకుండా స్టూడెంట్ టీచర్ మీద ఆధారపడి ఉంటారు. సో హీ హ్యాస్ టు ఫాలో, అంటే ద స్టూడెంట్ హ్యాస్ టు ఫాలో ద టీచర్ గైడ్లైన్స్ టు గెయిన్ effective information and effective subject knowledge from the
టీచర్. అంటే తను ఇమ్మెచ్యూర్గా ఉండడమే కాకుండా టీచర్ మీద డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి టీచర్ గైడ్లైన్స్ ఫాలో అవుతూ టీచర్ నుండి ఆ ప్రభావవంతమైన సమాచారాన్ని పొందే విధంగా ఉండాలి. అంతేకాకుండా ద స్టూడెంట్ మస్ట్ బి ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది స్కూల్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది స్కూల్. మెయింటైన్ ద సెల్ఫ్ డిసిప్లిన్. మెయింటైన్ ద సెల్ఫ్ డిసిప్లిన్. స్టూడెంట్ అనేవాడు ఆ స్కూల్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ సెల్ఫ్ డిసిప్లిన్ని మెయింటైన్ చేయాలి. దెన్ ఓన్లీ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ became effective. Teaching learning process became effective. Teacher is అంటే student is always emphasized to get novelty of the information. Novelty of the information, and he try to get novelty of the information by the teacher to listen perfectly and effectively in the class. స్టూడెంట్కి ఎప్పుడు కూడా ఏముంటుందంటే కొత్త విషయాలు తెలుసుకోవాలనేటటువంటి ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. సో మరి కొత్త విషయాలు తెలుసుకోవాలంటే కంపల్సరీ క్లాస్లో తను పర్ఫెక్ట్గా వినాలి, పర్ఫెక్ట్గా టీచర్ చెప్పేటటువంటి విషయాన్ని గ్రాస్ప్ చేసుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ మనకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ద స్టూడెంట్ ఈజ్ మెయిన్ కాంపోనెంట్. ఈ క్వశ్చన్ కూడా మనకి రావడం జరిగింది. స్టూడెంట్ ఈజ్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ద లెర్నర్ ఈజ్ మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. He should get all-round development from the teaching learning process, and he tried to involve in all the activities conducted in the schools by the teacher. సో ఆ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా పాల్గొనేటటువంటి ఆ యొక్క ఎంఫసిస్ అనేది స్టూడెంట్లో. మనకి థర్డ్ వచ్చేసి సబ్జెక్ట్ మ్యాటర్. Subject matter means information which we are providing for the students. చూడండి, ఇన్ఫర్మేషన్ మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్కి ఇవ్వాలంటే విచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ suitable for the students, which information is useful for the students, and also that information should be understood by the students. So the teacher should use the teaching aids to give clarity of information for the students in the classroom. చూడండి, అంటే సబ్జెక్ట్ మ్యాటర్ని మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే ఏదైతే స్టూడెంట్స్ సూటబుల్గా ఉంటుందో, ఏదైతే స్టూడెంట్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి యూస్ఫుల్ అయినట్టు ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఇవ్వాలి. అన్యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దానివల్ల వాళ్ళు ఎలాంటి బెనిఫిట్ పొందలేరు. అంటే విచ్ ఇన్ఫర్మేషన్ వీఆర్ ప్రొవైడింగ్, దట్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి బెనిఫిటెడ్ ఫర్ ద స్టూడెంట్స్. అంటే వాళ్ళు ఏ పర్పస్తో వచ్చారో, మన దగ్గరికి ఏ పర్పస్తో వచ్చారో ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఇవ్వాలి. లేకపోతే అది వాళ్ళకి వేస్ట్ అవుతుంది, మనకి టైం వేస్ట్, వాళ్ళకు కూడా టైం వేస్ట్. ఇప్పుడు నేను యూజెస్ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన టాపిక్స్ చెప్తున్నానంటే ఆ టాపిక్సే చెప్పాలి. ఏదో అదర్ టాపిక్స్ గురించి చెప్తే మీకు అది అంతగా ఉపయోగపడదు. అలాగే మన స్టూడెంట్స్ కూడా, అంటే ద స్టూడెంట్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ ద 5th class means we have to give the information according to the 5th class syllabus. And also that syllabus you have to provide according to the psychology of the students to use the teaching aids. teaching aids. ఆ 5th class టాపిక్స్ కూడా ఎలా మనం ఇవ్వాలి అంటే వాళ్ళ సైకాలజీ బట్టి టీచింగ్ ఎయిడ్స్ యూజ్ చేస్తూ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే విచ్ ఇన్ఫర్మేషన్ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్, దట్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఓన్లీ వీ హ్యావ్ టు సెలెక్ట్. అంటే అకార్డింగ్ టు ద స్టూడెంట్ సైకాలజీ, అకార్డింగ్ టు ద స్టూడెంట్స్ క్లాస్, అకార్డింగ్ టు ద నీడ్ ఆఫ్ ది స్టూడెంట్స్ వీ హ్యావ్ టు సెలెక్ట్ దట్ information, select that subject matter. And subject matter ని మాత్రం చెప్పడం కాదు, సబ్జెక్ట్ మ్యాటర్ని విద్యార్థులకి అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే విధానంలో బోధనా పద్ధతులను మార్చుకుంటూ అంటే అంతేకాకుండా టీచింగ్ ఎయిడ్స్ మనం యూజ్ చేస్తూ, మేబీ దట్ ఆర్ టెక్నాలజికల్ టీచింగ్ ఎయిడ్స్ ఆర్ టీచర్ మే
teaching aids. Whatever you are using, that must be understood by the students. That subject matter we have to provide for the students. Next to environment, suitable environment. ఇది ఇప్పుడు చాలా ముఖ్యమైనది, సూటబుల్ ఎన్వైర్న్మెంట్. సూటబుల్ ఎన్వైర్న్మెంట్ అంటే సూటబుల్ ఎన్వైర్న్మెంట్ ఇంక్లూడ్స్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద క్లాస్ రూమ్ కండిషన్, అంటే లైటింగ్ ఫెసిలిటీస్, విండీ ఫెసిలిటీస్ అండ్ ఆల్సో సీటింగ్ అరేంజ్మెంట్స్, ఎవ్రీథింగ్ ఇంక్లూడ్స్ ద సూటబుల్ ఎన్వైర్న్మెంట్. అంటే సూటబుల్ ఎన్వైర్న్మెంట్ అంటే మనం క్లాస్ రూమ్లో విద్యార్థులకి ప్రొవైడ్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి ఆ క్లాస్ రూమ్ సిచ్యువేషన్ వరకు సూటబుల్ ఎన్వైర్న్మెంట్ కిందకే వస్తాయి. ఎందుకంటే ఆ సూటబుల్ ఎన్వైర్న్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేసినప్పుడే విద్యార్థులు మనం చెప్పేటటువంటి బోధనని ఆసక్తిగా వినడానికి ప్రయత్నం చేస్తారు. when the teacher facilitates to suitable environment for the students, then only they able to interact or attract towards our teaching. Otherwise they are getting boredness and they are getting uninterest towards the teaching learning process, and they are failing to get the effective education by the teacher. చూడండి, అంటే ఒక టీచరు సూటబుల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసినప్పుడే విద్యార్థులు విద్యని అందుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అంతేకాకుండా వాళ్ళు ఎలాంటి బోర్ అనేది ఫీల్ కారు. ఆ సూటబుల్ ఎన్వైర్న్మెంట్ ఏంటంటే మనం స్టూడెంట్ ఏజ్ని బట్టి, వాళ్ళ సైకాలజీని బట్టి, వాళ్ళ యొక్క ఫిజికల్ మెంటల్ క్యాపబిలిటీస్ని బట్టి కూడా మనం ఆ సూటబుల్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేయాలి, ఫెసిలిటేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎనీ స్టూడెంట్ ఈజ్ ఫిజికల్లీ డిసేబుల్డ్, దెన్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద wheelchair for that students. And if any student unable to see properly the blackboard, so we have to arrange the front seat of that student. And if any student is unable to hear properly, so we have to provide the hearing aids for that student. This type of suitable environment we have to provide for the students, means they are getting interest and interact towards the teaching learning process. These are the three requirements for the teaching learning process. If we fulfill this four requirements, teaching learning process became effective. But చాలా సార్లు మీ క్వశ్చన్ ఏమడుగుతారంటే, amongst these all requirements of the teaching, which is the most important with, that is the student, because now we are providing the student centered education for the students. Thank you very much. Once again I am telling that it is Ashvik Educational Academy. Through that we are providing the UGC NET, AP Set, IP Set, DS Set and Gurukula teachers information. Thank you very much.